10 కామన్ వైటమిన్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడదాం. బాగా నీరసంగా ఉండడం, దిమ్ముగా ఉండడం, వేళ్లలో, చేతుల్లో, కాళ్ళలో మంటలు, లేకపోతే టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం, ఇది వైటమిన్ B12 యొక్క డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఇది ఎగ్స్ లోను, మిల్క్ లోను, మీట్ లోను దొరుకుతుంది. హెయిర్ లాస్ అవ్వడం, జుట్టు ఊడిపోవడం, నెయిల్స్ కొద్దిగా బ్రిటిల్ గా ఉండి ఊడిపోతున్నట్లా ఉండడం, స్కిన్ అన్నది డ్రైగా ఉండడం, ఇవి వైటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. విజన్ అన్నది సరిగ్గా ఉండకపోవడం, నైట్ అన్నది కొద్దిగా ఇబ్బంది పడడం చూడడం, అది అలానే ఐస్ డ్రైగా ఉండడం, స్కిన్ అన్నది చామ్ లేకుండా డల్ గా ఉండడం, ఇది వైటమిన్ A డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఇది ఎక్కువగా క్యారెట్స్, పాలకూర, అలానే నేచురల్ గా దొరికే వాటిలో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. నీరసంగా ఉండడం, స్కిన్ అన్నది బాగా పాలిపోయినట్లా ఉండడం, మౌత్ అల్సర్స్ ఉండడం, ఇది వైటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఇది అలానే ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ వైటమిన్. విపరీతమైన నీరసం, బాగా పేల్, బాగా పాలిపోయిన ఫేస్, ఎగోపిర్ రావడం, ఇదంతా కూడా ఐరన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఈ బ్లడ్ ఎప్పుడైతే సరిపోకపోతే ఆక్సిజన్ సప్లై అన్నది తగ్గిపోతుంది. ఐరన్ అన్నది ఎక్కువగా బెల్లంలోను, అలానే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఎక్కువ ఉంటుంది. గమ్స్ బ్లీడ్ అవడం కానీ, వూండ్ హీలింగ్ అన్నది బాగా స్లోగా ఉండడం కానీ, ట్రీట్మెంట్ తరచుగా జలుబు రావడం కానీ ఇవి జరుగుతున్నాయి అంటే ఇవి వైటమిన్ C డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. లెమన్స్, ఆరెంజెస్, ఆమ్లా వీటిల్లో ఈ వైటమిన్ C ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా పనికొస్తుంది. మూడ్ చేంజెస్, కన్ఫ్యూజన్, క్రాక్డ్ లిప్స్, ఇవన్నీ కూడా వైటమిన్ B6 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఇది ఎక్కువగా ఉమెన్ లో, అలానే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడే వాళ్ళలో ఎక్కువగా ఈ డెఫిషియన్సీ చూస్తాము. ఇది ఎక్కువగా ఫిష్ లోను, బనానాస్ లోను, చిక్ పీస్ లోను బాగా. మజిల్స్ అన్నది బాగా వీక్ గా ఉండడం, విజన్ అన్నది కొద్దిగా బ్లర్రీగా ఉండడం, ఇమ్యూనిటీ అన్నది బాగా డెఫిషియెంట్ గా ఉండి ఎక్కువ డిసీజ్ ప్రోన్ అవడం, ఇది వైటమిన్ E డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఇది ఎక్కువగా నట్స్, సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో దొరుకుతుంది. ఈజీగా చిన్నదానికి పెద్దదానికి స్కిన్ అనేది బ్రూయిస్ అవడం, బ్లడ్ అన్నది గమ్స్ లోంచి కారిపోవడం, హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ అనేది హెవీ బ్లీడింగ్ అవడం, ఇది వైటమిన్ K డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఇది ఎక్కువగా బ్రోకలీ, స్పినాచ్, క్యాబేజ్ లోనే దొరుకుతుంది. వైటమిన్ K అన్నది బ్లడ్ క్లాట్ సరిగ్గా ప్రాపర్ గా అవడానికి ఉపయోగపడుతుంది. విపరీతమైన టైర్డ్నెస్, జాయింట్స్ వీక్నెస్, వీక్ బోన్, మూడ్ అనేది బాగా లోగా ఉండడం, ఎక్కువగా ఇండోర్ లో ఉన్న వాళ్ళకి, సన్ అన్నది ఎక్స్పోజర్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి వైటమిన్ D డెఫిషియన్సీ. ఈ వైటమిన్ D ని ఇది సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ టైం మీ బాడీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ మీరు గమనిస్తే వాటిని ఇగ్నోర్ చేయకండి. మీ బాడీ వైటమిన్స్ ని అడుగుతుంది అనమాట. కలర్ఫుల్ ఫుడ్స్ ఎక్కువ తినడానికి ప్రయత్నించండి. అంటే నేచురల్ గా కలర్ఫుల్ గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సన్ లైట్ కి ఎక్స్పోజర్ ఉండడానికి ప్రయత్నించండి. రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్ అనేవి తీసుకోండి. హెల్దీ, స్టే అవైర్. థ్యాంక్ యూ.